అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరింగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇప్పటికే మహిళలందరూ కూడా పోస్ట్ ఆఫీసులకు భారీ క్యూ కడుతున్నారు. ఎందుకో తెలుసా? మీకు అందరికీ కూడా తెలుసుకోవాలి మీరు ఈ అప్డేటు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలలో మహిళలందరి కోసం ప్రతి నెల కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా 1500 రూపాయల పథకాన్ని ఆయన తీసుకురావడం జరిగింది. ఇక ఈ 1500 రూపాయల పథకానికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే డబ్బులు వస్తాయని గతంలో కూడా మనకు గతంలో కూడా చాలామంది మహిళలు పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి లేకపోతే పోస్ట్ ఆఫీస్ అధికారులను గ్రామాలకే రప్పించుకొని అకౌంట్లు అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇలాగే చేస్తున్నారనమాట. ఇంతకీ నిజంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ ఆడబిడ్డ అనేది ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తారా? ఇంతకీ ఈ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఏ తేదీ నుంచి 1500 రూపాయల పథకాన్ని అమలు చేయబోతున్నారు? ఏ మహిళలకు వర్తిస్తుంది, ఏ మహిళలకు వర్తించదు? ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి? నిజంగా పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలా లేకపోతే వేరే అకౌంట్ ఉన్నా కూడా సరిపోతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మహిళలు ఎన్నో రోజుల నుంచి కూడా ఈ ఆడబిడ్డ అనేది ప్రతి నెల 1500 రూపాయల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వారికి కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఏం చెప్పారు ఏంటి? ఏ తేదీ నుంచి ఈ యొక్క పథకానికి మనం అప్లై చేసుకోవాలి, ఏ ప్రూఫ్స్ ఉండాలి, ఎలా అప్లై చేసుకుంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన 1500 రూపాయలు మీకు వస్తుంది, ఇంతకీ మీరు ఎలా అప్లై చేసుకోవాలనే పూర్తి సమాచారంతో మీ ముందుకైతే వచ్చాను. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. ఇలాంటి సింబల్ వీడియో కిందనే ఉంది గుర్తు, దానిపైన నొక్కండి. ఆ గుర్తుపైన నొక్కితే చాలు. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి యొక్క సమాచారం అనేది తెలుస్తుంది. మరి మీతో పాటు మరొక 10 మంది ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని యొక్క ఆడబిడ్డ అనేది ప్రతి నెల 1500 రూపాయల పథకానికి వారు అప్లై చేసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి, ఈ గుర్తుపైన నొక్కండి. అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ గ్రూపుల్లో అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకురాబోతున్నారు. ఇక మహిళలకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ యొక్క పథకాల సమాచారాన్ని నేరుగా మీ ఫోన్లోనే మీరు చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీ ఇచ్చారు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఇస్తామన్నారు. అంటే 1500 రూపాయలు ప్రతి నెల కూడా ఇస్తాం అని చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ 1500 రూపాయల పథకానికి సంబంధించి గతంలో చాలామంది మహిళలు, అంటే ఒక రూమర్ అన్నమాట ఇది, అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తప్పకుండా ఉండాలంట, ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయని చెప్పారు. కాబట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేయించుకోవడానికి పోస్ట్ ఆఫీసులో క్యూ కట్టారు అప్పట్లో, అంటే గత 3-4 నెలల ముందు మాట. మళ్ళీ కూడా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇదే రూమర్ మళ్ళీ వచ్చింది. ఇక ఖచ్చితంగా చాలామంది మహిళలకి ఇంకా అర్థం కావట్లేదు. తప్పకుండా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ 1500 ఇస్తారంట, మనం ముందే అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకుందామని చెప్పి వెళ్ళిపోతున్నారనమాట. ఇక్కడ మరికొంతమంది ఏంటంటే మహిళలకు ఉన్న డౌట్ ఏంటంటే మాకు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అకౌంట్ ఉంది, లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉంది, లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ ఉంది, ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఉంది, అంటే ఆంధ్ర బ్యాంక్ మారిపోయింది, యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఇలా ఈ రకాల అకౌంట్లు ఉన్నాయి, మాకు ఈ అకౌంట్లు పని చేయవా, ఈ అకౌంట్లు ఉంటే మాకు ఈ ఆడబిడ్డ నిధి పథకం రాదా అని అడుగుతూ ఉన్నారనమాట. మహిళలు ఎవరు కూడా పోస్ట్ ఆఫీసులకు క్యూ కట్టాల్సిన పని లేదు, మీరు పరిగెత్తాల్సిన పని లేదు, అలాగే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే మీకు ఏ బ్యాంక్ ఉన్నా కూడా పడుతుంది.
ఇప్పుడు నేను చెప్పాను కదా బ్యాంకులు, ఆ బ్యాంకులే కాకుండా ఇంకా చాలా బ్యాంకులు ఉన్నాయి. ఆ ఏ బ్యాంక్ ఉన్నా కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి, మీకు ఇబ్బంది లేదు. ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా మీకు నేరుగా డబ్బులు రావడం జరుగుతుంది మీకు. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇది ఊరికే వదంతి మాత్రమే, ఇది ఊరికే రూమర్ మాత్రమే. కాబట్టి మీరు ఈ పోస్ట్ ఆఫీసులకు పరిగెత్తాల్సిన పని లేదు. ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే, ఒకవేళ మీకు ఎటువంటి అకౌంట్ లేకపోతే ఇంతవరకు మీ బ్యాంక్ అకౌంటే లేదు, ఒకవేళ ఎప్పుడో బ్యాంక్ అకౌంట్ జీరో అకౌంట్ చేసుకున్నా కూడా ఆ అకౌంట్ పనిచేయడం లేదు, మీకు డౌట్ ఉంది, మీకు అకౌంట్ ఉంటేనే అంటే మీకు కొత్త అకౌంట్ కావాలనుకున్నప్పుడు మాత్రం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి. ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కూడా అక్కడ వాళ్ళకు ఆఫీసర్లకి మీరు చెప్పండి మాకు ప్రభుత్వ పథకాల కోసం అని చెప్తే వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ అని చెప్పి అక్కడ ఆప్షన్ అయితే వాళ్ళు ఎనేబుల్ చేస్తారు. అప్పుడైతే మీకు చాలా ఈజీగా మనకి యొక్క డబ్బులు అనేది గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి చాలా తొందరగా వస్తాయి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది. కానీ ఆల్రెడీ అకౌంట్ ఉంటే మళ్ళీ కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గుర్తించాలని కూడా ఏపీ ప్రభుత్వం పదే చెప్తుంది. కానీ కొంతమంది మహిళలు అంటే భయపడిపోతున్నారు, మళ్ళీ రాదేమో డబ్బులు, ఒకవేళ ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు, మా ఇంటి పక్కన చేసుకుంటుంది, మా వీధిలో వాళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళు చేసుకుంటున్నారు, మా పనిలో ఇంతమంది చేశారు, మళ్ళీ వాళ్ళంతా చేసుకుంటున్నారు, వాళ్ళేం పనిలేక చేసుకుంటున్నారా, మళ్ళీ నాకు రాకపోతే ఎట్లా ఆ రోజుకి అని చెప్పి భయపడి ఒకరిని చూసి ఒకరు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కోసం వెళ్తున్నారు. అలా ఏం కంగారు పడాల్సిన పని లేదు. బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా ఈ యొక్క ఆడబిడ్డ అనేది 1500 రూపాయల పథకం అనేది వర్తిస్తుంది ప్రతి నెల కూడా. ఇంకా అకౌంట్ ఉంటే పర్వాలేదన్నమాట, లేకపోతే చేసుకోండి. అంతేకాకుండా అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదు మాత్రం చూసుకోండి. దీన్ని మాత్రం కరెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే మీ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ కాకపోతే ఈ యొక్క డబ్బులు రావు. దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు. ఈ ఆధార్ ఫోన్ నెంబర్ కానీ లింక్ అయ్యంటే మీకు అకౌంట్ యాక్టివ్గా ఉన్నట్టు లెక్క. కాబట్టి మీరు కొంతమంది అకౌంట్లో ఏంటంటే డబ్బులు వేయరు తీయరు, అట్లాగే ఉండిపోయింటే ఆ అకౌంట్లన్నీ కూడా అట్లే హోల్డ్లో ఉండిపోతాయి, ఆ అకౌంట్లోకి డబ్బులు రాదు. అట్లాంటి వారు ఎవరైనా ఉంటే చెక్ చేసుకోండి ఒకసారి. అలాంటి వారికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉపయోగపడుతుంది. తక్కువ డబ్బులు 300 రూపాయలు ఇస్తే అకౌంట్ అనేది ఓపెన్ చేయిస్తారు. చాలా తొందరగా అయిపోతుంది అనమాట పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించండి. ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే 1500 వస్తున్నది మాత్రం తప్పు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి 1500 రూపాయల పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పారా, ఇప్పటికీ ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చని ఏమైనా ఆదేశాలు ఇచ్చారా అనేది చూస్తే మటుకు ఇంకా మనకు అప్డేట్ అయితే ఇవ్వలేదు, ఇంకా మనకు అప్డేట్ అయితే రాలేదు. అంటే ఇప్పుడు 20 తారీఖు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారని అనుకున్నాం, కానీ కేబినెట్ మీటింగ్ అనేది వాయిదా పడింది. తర్వాత 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏమైనా నిర్ణయం తీసుకుని 3వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ 3వ తారీఖున బడ్జెట్లో ఏమైనా సరే ఈ యొక్క పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఆడబిడ్డ నిధి పథకానికి 1500 రూపాయల పథకానికి. కాబట్టి అప్పుడు ఏదైనా మనకు అవకాశం ఉంటుందేమో, కానీ మీకు ఇక్కడ ప్రస్తుతానికైతే అవకాశం లేదు. ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు ఈ యొక్క పథకానికి సంబంధించి. దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కూడా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. మన ఛానల్ను చూస్తూ ఉండండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ప్రస్తుతానికి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రకటన అయితే విడుదల చేయలేదు. ఆయన చేసిన వెంటనే మన ఛానల్లో అన్ని ఛానళ్ళ కంటే ముందుగా మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది మీకోసం. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తాను. ఉన్నది ఉన్నట్టే చెప్తాను, లేనిది ఉన్నట్టు చెప్పడం ఇది కాదు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూస్తూ ఉండండి, మరింత సమాచారాన్ని తెలుసుకోండి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మీరు తప్పకుండా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు ఈ 3 ప్రూఫ్స్ తప్పనిసరిగా రెడీగా పెట్టుకోండి. అలాగే క్యాస్ట్ ఇన్కమ్ కూడా తీసి పెట్టుకోండి. మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం త్వరలోనే అవకాశం ఇస్తుంది. మీరు అప్లై చేసుకుంటే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ప్రతి నెల కూడా 1500 రూపాయలను ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించడం జరుగుతుంది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను.